దేవుడు మనల్ని క్షమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, మన కొరకు వెల చెల్లించాడు. మన పాపములన్నీ కూడా క్రీస్తు ప్రేమలో, క్రీస్తు రక్తంలో అవన్నీ కూడా కడగబడినాయి. అయితే సిలువ ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఆయన ప్రేమామయుడు కనుక ఆ ప్రేమని పొందుకున్నటువంటి మనం కూడా ఇతరులకు ప్రేమ చూపెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎదుటి వారిని క్షమించాలి. ఎదుటి వారి ఎడల దయ సంకల్పం మనం చూపించే రీతిగా మనము చూడాలని, మరి నేర్చుకోవాలని లేఖన భాగాలు చెప్తుంది. ఇది లోతైన సత్యము క్రీస్తు ద్వారా మనకు నేర్పించబడుతుంది. ఈ మధ్యాహ్న కాల వేళలో క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనము, ఆయన ప్రేమను పొందుకుంటున్నటువంటి మనము ఎంతమందిని క్షమిస్తూ ఉంటున్నాం? అనేకులు నిందిస్తారు, అనేకులు అవమానపరుస్తారు, అనేకులు మరి హేళన చేస్తారు. కానీ వాక్యము క్రీస్తు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మరి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. ఏం క్షమించాడు మనల్ని దేవుడు అంటే, మన పాపాలను క్షమించాడు. వాక్యంలో చూస్తే యెషయా గ్రంథం 53లో అక్కడ ఏమనుందంటే, మన దోషములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆ త్యాగం ద్వారా ఈరోజు సర్వలోక మానవాళి యొక్క పాపాలు క్షమించబడ్డాయి. ఆ క్షమాపణ పొందుకున్నటువంటి మనము ఎదుటి వారి ఎడల పగ తీర్చుకుంటున్నామా, లేకపోతే ఎదుటి వారిని కక్ష తీసుకుంటున్నామా అంటే, మనల్ని మనం పరీక్షించుకొని క్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి ఆ ప్రేమను ఇతరులకు పంచే రీతిగా ఉండాలి. ఈరోజు మనల్ని ద్వేషించేవారు ఉంటారు, మనల్ని నిందించేవారు ఉంటారు, మనల్ని హేళన చేసేవారు ఉంటారు. వారి ఎడల మనం కూడా ఆ గ్రడ్జెస్ పెట్టుకొని, ఆ యొక్క కోపం పెట్టుకొని, లేకపోతే ఇంకా ఏదైనా పెట్టుకొని మనం జీవిస్తే క్రీస్తు ప్రేమ మనలో ఉండదు. ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, మనము దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకరును క్షమించుకోవాలంట. క్షమించడం అంటే బాధను నిరాకరించడం కాదు, జరిగిన దాన్ని సమర్థించడం కాదు, తీర్పును దేవునికి అప్పగించడం. ఏందంట 3 చెప్పాను నేను. ఏంటంటే బాధను నిరాకరించడం కాదు, రెండోది ఏంది, జరిగిన దాన్ని సమర్థించడం కాదు, మూడోది ఏంటంటే అల్టిమేట్గా ఆ తీర్పును ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఎందుకంటే ఆ తీర్పు సింహాసనం మీద ఎవరు కూర్చుందంటే దేవుడు కూర్చున్నాడు. ఆయననే తీర్పు తీర్స్తాడు. మనల్ని అనేకులు నిందిస్తారు, అవమానపరుస్తారు. వారి ఎడల మనం కక్ష చూపించడం కాదు, కానీ దేవునికి అప్పగించాలి. అదే